అఘోరాలు ఎదురుపడ్డప్పుడు వారి మధ్య ఏమైనా భేదం ఉంటుందా? వారు మాట్లాడుకునే భాష మనలాగే ఉంటుందా, లేకపోతే ఏదైనా సపరేట్గా ఉంటుందా గురుగారు? అఘోరాలు ఎవరు మాట్లాడినా అందరూ కూడా హిందీ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళైతే హిందీ మాట్లాడతారు, తెలుగు సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు తెలుగు మాట్లాడతారు, తమిళ వైపు నుండి వచ్చే వాళ్ళు తమిళ మాట్లాడతారు తప్ప వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ మాట్లాడడానికి అవకాశాలు పెట్టుకోరు. అఘోరాలు ఎప్పుడు అంటే కొన్నాళ్ళు తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొంది ఇంకా లోకల్లోకి వస్తారు, ఇంకా నార్మల్ మనిషిగా మారుతారు చూసారా, అప్పుడు మాత్రమే వీళ్ళు అందరితోనూ సమానంగా ఉంటారు, మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ భాష మాతృభాష, వాళ్ళు ఏవైతే ఎక్కడ లాంగ్వేజ్లో పుడతారో అదే విధానం వాళ్ళు నడుచుకుంటారు తప్ప వాళ్ళకి ఎవరు ఒకరి మీద ఒకరు గొడవలు కానీ ఏ ఉండవు. కాకపోతే ఈ సాధువుల్లో యోగం తగులుతున్న వాడికి మాత్రము మహానుభావులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సమయంలో నానా ఇది చెయ్యి, ఈ దేవతను ఆరాధించు, నీకు అనుగ్రహం కలుగుతుంది, నువ్వు గొప్పవాడు అవుతున్నావు అని చెప్పి సాధువుని గొప్పవాడిని చేసేటప్పుడు ఆ యోగం తగులుతుంటాయట. ఎలా అంటే ఒక ఋషి ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. అదే సమయంలో ఒక ఋషి అడిగా వెళ్తూ ఒక్క వెలుగు ఇలా ఇస్తాడు, అతని వెలుగు ఇలా తగులుతుంది, తను గొప్పవాడైపోతాడు. అలాగా తను తన్మయత్వం చెంది గొప్పవాడవ్వాలి తప్ప ఎవరు కూడా చెడు తలబట్టే వాళ్ళు ఉండరు, వాళ్ళు కొట్టుకోవడాలు ఉండవు, గొడవలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు. వారికి ఎవరితోనూ పని లేదు, సొంత పక్కన తమ్ముడు ఉన్నా అక్కర్లేదు, భార్య ఉన్నా అక్కర్లేదు, అమ్మ నాన్న ఎవరు అవసరం లేదు. వారు నిరంతరం శివుడే సర్వం అనుకొని ధ్యానం చేస్తారు. గురుగారు, అఘోర సాంప్రదాయ పద్ధతి ఎప్పటి నుంచి మొదలైంది? దానికి సమయం, సంవత్సరం, కాలం అనేవి ఉన్నాయా? ఈ అఘోరాలకి సమయం కాలం అంటే ఏం లేదు, శివుడితో అనుబంధమే. ఇప్పుడు శివుడు పక్కన ఎవరు ఉంటారు? పిశాచాలు ఉంటాయి. శివుడు పక్కన ఎవరు ఉంటారు? రాక్షసులు ఉంటారు. శివుడి దగ్గర ఉంటారు దేవతలు ఉంటారు. శివుడి దగ్గర గంధర్వులు ఉంటారు. శివుడి దగ్గర ఉంటారు కిన్నరులు, కింపురుషులు అందరూ ఉంటారు. శివుడి దగ్గర కుబేరుడు ఉంటాడు, అష్టదిక్పాలకులు ఉంటారు. అందరూ శివుడి దగ్గర ఉండాల్సిందే. మనం ఎక్కడ పుట్టాం? శివుడిలోనే ఉన్నాం మనం. శివుడే బయట, మొత్తం శివుడు. నీలకంఠుడు అంటాం. ఏమంటాం మనం? నీలకంఠుడు అంటాం. అసలు శివుడే మహాకపాలధారి. ఆయన ఎవరు? ఆయనే సాధువు. మొట్టమొదటి ప్రారంభమైంది ఎక్కడ నుండి? శివుడి నుండే ప్రారంభమైంది. శివుడు ఎలా ఉంటాడు? ఒండెండు బూడు పూసుకొని జటాధారి ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో నాగసాధువులు అందరూ అంతే ఉంటారు. నేనే శివుడు అనుకొని శివుడిని ధ్యానం చేస్తుంటారు. అందుకనే శివుడు లోపల ఉన్నవాళ్ళు మనమే, శివుడు బయట ఉన్నవాళ్ళు మనమే. కనుక అంతా శివమయం జగదు. శివుడు ఎప్పుడు ఉద్భవించాడో అది మన తెలియక ముందే, అది మనం పుట్టక ముందే అని నాగసాధువులు ఉన్నారు, దేశాన్ని కాపాడుతూ ఉంటారు. కనుక వాళ్ళకి వంశం ఎప్పుడు లేదు మనం చెప్పలేము.